స్వామివారికి చేసే ఆచారాల్లో అత్యంత పవిత్రమైన పూజ పడి పూజ. దీన్నే మెట్టు పూజ అంటారు. శబరిమల క్షేత్రంలో అయ్యప్ప స్వామి కొలువైన ఆలయానికి చేరుకోవడానికి ఉన్న 18 పవిత్ర మెట్లను పదినెట్టాంబడి అని పిలుస్తారు. పడి అంటే మెట్టు అని అర్థం. ఈ పూజలో పాల్గొనడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందని, దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి ఉండే 18 మెట్లు లోతైన ఆధ్యాత్మిక మార్గాన్ని, తాత్వికతను కలిగి ఉన్నాయి. ఈ మెట్లు మనిషి తన జీవితంలో అధిగమించవలసిన అంతర్గత శక్తులను, బాహ్య శక్తులను సూచిస్తాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకగా, తరువాతి మెట్లు అరిషడ్వర్గాలకు సంకేతంగా భావిస్తారు. మిగిలిన మెట్లు ఇతర ఆధ్యాత్మిక నియమాలను, విద్యలను, జ్ఞాన మార్గాలను సూచిస్తాయి. మాలధారణ చేసిన ప్రతి భక్తుడు ఈ 18 మెట్లను అధిగమించడం ద్వారా తనలోని చెడు లక్షణాలను జయించి స్వామివారిని దర్శించుకోవడానికి యోగ్యుడిగా మారుతాడని అర్థం. దేవాలయంలో లేదా భక్తుల ఇళ్లల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల ప్రతిరూపానికి పడిపూజ నిర్వహిస్తారు. పూజకు ముందు ఈ మెట్లను పట్టు వస్త్రాలు, పన్నీరు, వివిధ రకాల పూలమాలలతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతి మెట్టుకు ప్రత్యేకంగా పసుపు, కుంకుమ, గంధం పూసి దీపాలు వెలిగిస్తారు. ప్రధానంగా దేవాలయంలో ప్రధాన పూజారి సమక్షంలో అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి 18 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ పూజ సమయంలో భక్తులు శరణమయ్యప్ప అంటూ స్వామివారిని కీర్తిస్తారు. స్వామివారి పాదాలను తాకిన ఈ పవిత్ర మెట్లకు నమస్కరించి తమ భక్తిని చాటుకోవడమే ఈ పూజలోని ముఖ్య ఉద్దేశం. పూజ ముగింపులో 18 మెట్లపై కర్పూరాన్ని వెలిగిస్తారు. ఈ దృశ్యం అత్యంత దివ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కర్పూరం మనిషిలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని దగ్ధం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకానికి ఇది ప్రతీక. పడిపూజ పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి గురుస్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది అయ్యప్ప దీక్షను పరిపూర్ణం చేసే ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతుంది. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.